హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ ఎండి చేపల కర్రీ అండి. కర్రీ మాత్రం చాలా బాగుందనమాట. ఇలా మునక్కాయలో ఎండి చేపలు వేసుకొని వండుకుంటే ఉంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఆ రోజు ఒక ముద్ద అన్నం ఎక్కువ తినచ్చండి, అంత బాగుండిద్ది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసినట్టు చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను. ముందుగా నేను డ్రై ఫిష్ అనేది చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గంట నానబెట్టిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి 4-5 సార్లు ఇలా ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకొని కర్రీ వండుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం కర్రీ వండుకునేటప్పుడు ఇలా ఫ్రై చేయకుండా చేపలు వేస్తే అవి అక్కడక్కడ కరిగిపోతాయండి కర్రీలో అనేది. అందుకని నేను ముందుగా ఇలా డ్రై ఫిష్ని ఇలా ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటాను. చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని కర్రీ అనేది వండుకుందామండి. చాలామంది డ్రై ఫిష్ తినరు, అలాంటి వాళ్ళు ఇలా మునక్కాయలు వేసుకొని కర్రీ అనేది వండుకోనండి. ఎంతో ఇష్టంగా తింటారనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. అసలు చెప్పడం కాదు కానీ మీరు ఒక్కసారి వండుకొని చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. ఇప్పుడు అయితే ఫ్రై అయిపోయినాయి, నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే నూనెలో తాలింపు వేసుకొని, అంటే ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర అవి బాగా వేగుతున్నప్పుడు ముందుగానే నేను ఒక 5-6 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే 2 పెద్దలపాయలు తీసుకున్నాను, అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇది కనీసం ఈ కూర వచ్చేసి ఒక 5గురికి వస్తుందండి. ఈ టమాటాలు అలాగే ఉల్లిపాయ కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడకాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం ఉప్పు అన్నమాట. ఎందుకంటే ఈ ఎండి చేపల్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి. కొద్దిగా అంటే కొంచెం వేసానండి ఉప్పు అనేది. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టిన మునక్కాయలు కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ నేనైతే 3 మునక్కాయలు తీసుకున్నాను, అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం బాగా కండగల కాయండి. ఇలా ఉంటేనే మునక్కాయ కర్రీకి చాలా బాగుండిద్ది. ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకుందామండి. 1 స్పూను గొడ్డు కారం వేసుకున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్లు నేను కూర కారం వేస్తున్నానండి. ఈ కర్రీలోకి కూర కారము చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఈ కారం అంతా ఈ మునక్కాయలకి పట్టేలాగా కలుపుకుందాం. ఒక్కసారి మీరు కూడా మునక్కాయ ఎండి చేపల కర్రీ అనేది వండుకోనండి. ఏ ఎండి చేపలైనా సరే ఈ మునక్కాయలో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఎండి చేప గొరకలు అన్నమాట, అవి గొరకలు తీసుకున్నానండి. వాటిలో ఎక్కువ ముళ్ళులు ఉండవు, పిల్లలు కూడా చక్కగా తినచ్చు అన్నమాట. ఇలా కలుపుకొని కాసేపు ఉడికించుకుందామండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. మునక్కాయలు మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ పోసానండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము.
ఇప్పుడైతే మునక్కాయలు ఉడికినాయో లేదో చూసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి చేపలను కూడా వేసేసుకుంటున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఫ్రై చేసుకొని ఎండి చేపలు ఇలా ఫ్రై చేసి కర్రీ వండుకోనండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. ఆ రోజు ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది. వంకాయ కన్నా కూడా ఇలా మునక్కాయలు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు డ్రై ఫిష్ అనేది. ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము. నేనైతే కొంచెం చింతపండు పులుసు అనేది వేస్తున్నానండి. ఇలా ఎండి చేపల కర్రీకి ఇలా కొంచెం పులుసు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా కొద్దిగా పులుసు వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొద్దిగా ఉడికించుకుందాము. ఇప్పుడైతే ఇందాక ఉప్పు చూశాను కదండి, కొంచెం ఉప్పు తగ్గిందనమాట. ఎందుకంటే పులుపు వేశాను కాబట్టి, చింతపండు పులుసు వేశాను కదా, అందుకని కొద్దిగా ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మునక్కాయ ఎండి చేపల కర్రీ అన్నమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే అండి, బాయ్. ఇంకో వంటతో మీ ముందుకు వస్తుంది మీ